ఐఎమ్ సూర్య, ఎస్పీ సూర్య. ఇక్కడ భూమి అంటే నా కోడలు. ఓహో, తనెక్కడా? తన ఇంటికి వెళ్ళింది సార్. ఎనీ ప్రాబ్లం? వాళ్ళమ్మ శోభా చంద్ర గారి మర్డర్ కేసులో ఒక క్లూ దొరికింది. మా అన్నయ్య గెస్ట్ హౌస్లో చనిపోవడానికి వాళ్ళ అమ్మగారు చనిపోవడానికి ఇంటర్లింక్ ఉందనిపిస్తోంది. తనతో మాట్లాడడానికి వచ్చాం. ఓకే, భూమికి చెప్తానులేండి, వచ్చి కలుస్తుంది. మీలో ఎవరికైనా శోభా చంద్ర గారి మర్డర్ గురించి ఏమైనా తెలుసా? అడుగుతోంది మిమ్మల్ని, ఆన్సర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సూర్య గారు, మాకు ఆ ఇంటితో కానీ ఆ మనుషులతో కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి ఎవరి కూతురు? శరత్ చంద్ర. మరి సంబంధం లేదంటున్నా? మా ఇంట్లో ఉన్నంత మాత్రాన మా మనిషి కాదు కదా. మరి మీ అమ్మగారు మా కోడలంటోంది? నేను కాదంటున్నాను కదా. మీ రెండు కుటుంబాల మధ్య గొడవలున్నాయి కదా? ఆ కారణం కూడా మీకు చెప్పాలా? అక్కర్లేదు, అవే తెలుస్తాయి. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఈవిడ మీకు తెలుసా? యా, మా ఇంట్లో పని మనిషి, తన పేరు రత్నం. తాను క్రిమినల్. పిన్ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదమ్మాయి, నేను చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నాను. నీకే అర్థం కావడం లేదనుకుంటా. ఇప్పటి వరకు జరిగిన మొత్తం పిక్చర్ ని బట్టి నువ్వు చేసిన క్రైమ్ అంతా ఆ కెమెరాలోనే ఉందని నాకిప్పుడు అర్థమైపోయింది అమ్మాయి. ఇప్పుడు వెళ్ళి భూమి అల్లుడు గారికి అది చూపిస్తుంది. చూసిన అల్లుడు గారు నిన్ను కన్నెర్ర చూసి వదిలేస్తారనుకుంటున్నావా ఏంటి? ఎగిరెగిరి చంపేస్తారు. అందుకే పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే దారి లేదు అంటున్నాను. నో నో, బావకి తెలిస్తే నేనెంత పరిగెత్తినా బావ నన్ను వదలడు. వెంటాడి వెంటాడి మరీ చంపేస్తాడు. నో, బావకి నిజం తెలియకూడదు. ఇంకెలా ఆపగలవమ్మాయి? ఈ పాటికి ఆ భూమి మన ఇంటికి చేరిపోయి ఉంటుంది. ఇంట్లో నక్షత్రం ఉంది కదా, దాంతో ఆపిస్తాను. డాడీ, నానా, నానా. ఏమైంది నక్షత్ర? నన్ను కొట్టింది డాడీ. నువ్వు నా పగవాడి ఇంటి దానివి అంటే నువ్వు కూడా నా శత్రువే. అలాంటి నీకు నా కన్న కూతుర్ని కొట్టే హక్కు ఎవరిచ్చారు? నాన్న, ముందు నేను చెప్పేది
పోయిందో ఉంది. ఎవరు చంపారో ఉంది, ఎవరు చంపారో ఉంది, చంపారో ఉంది. ఇన్నాళ్ళు మీరు దేవత దేవత అంటూ అపూర్వ పిన్నిని